దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయం సాధన ఎలా చేయాలి అనే దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశానికి సంబంధించింది. అందులో మనస్సు యొక్క క్రమశిక్షణ కోసం భగవంతుడు ఎలా మనం కూర్చునే చోటుని సంస్కరించుకోవాలి, మనం కూర్చోవలసినటువంటి ఆసనాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దాని మీద మనం ఎలా కూర్చోవాలి, అప్పుడు ఏం చేయాలి, అక్కడి నుంచి ప్రారంభించి చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా కూర్చుని అలాగే ఇలా చేసుకోవయ్యా సాధన అని చెప్పేచ్చు, కానీ ఆయనకు ఉండేటటువంటి ఒక శ్రద్ధ, మన మీద ఉండేటటువంటి వాత్సల్యం, ప్రతి చిన్న అంశాన్ని ఎక్కడ వదలకుండా చాలా చక్కగా మనకి ఉపదేశం చేసి ఆయన అందిస్తున్నాడు. అందులో శుచౌ దేశే ప్రతిష్టాప్య, అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. నేలని ఇలా శుద్ధి చేసుకో, ఇలా ఆసనం వేసుకో, అందులో ఒక 2-3 పొరలు ఇలా ఇలా అమర్చు, అప్పుడు దాని మీద కూర్చుని సాధన చేయవయా. అయితే ఈ సాధన చేసేటప్పుడు సవ్యంగా సాగాలి కనుక ఆ సాగేటప్పుడు ఆహారం, నిద్ర ఇవి 2 చాలా ప్రధానమైనటువంటి పాత్రని వహిస్తాయి. నీకు నిజంగానే అసలు ఓ పేరైతే ఉంది, గుడాకేశ అని పేరుంది నీకు. ఇది మొదటి అధ్యాయంలో చెప్పాడు అనమాట ఆయన. 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత అని సంజయుడు చెప్పే మాటల్లో హృషీకేశుడు గుడాకేశునితో ఇట్లా మాట్లాడాను అన్నాడు ఆయన. హృషీకేశుడు, గుడాకేశుడు ఇద్దరు కేసులే. అయితే ఆయనకు ఉండేటటువంటి ఈశితృత్వం కొన్నిటి మీద, 2 ఆయనకు ఉండేటువంటి ఈశితృత్వం కొన్నిటి. ఈశితృత్వం కంట్రోలింగ్ ఎబిలిటీ అని అర్థం అన్నమాట. మొదట ఆయన హృషీక ఈశ, ఇంద్రియాలన్నిటికీ కూడా నియంత. తన ఇంద్రియాలకే కాదు, ప్రపంచంలో ఉండేటటువంటి సర్వప్రాణుల యొక్క ఇంద్రియాలకి నియంత. అందుకు ఆయన పేరు హృషీక ఈశ అని పేరు. 2 ఆయన పేరు వినేవాడు అర్జునుడు, ఆయన పేరు గుడాక ఈశ. గుడాకము అనంటే నిద్ర, అలసత, బద్ధకం అన్నమాట. ఈ 2కి కలిపి గుడాకము అని పేరు. దాన్ని జయించినవాడు, దాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నవాడు అన్నమాట. ఇది అర్జునుడికి పేరు.
అంటే అలసట వచ్చేది సాధారణంగా తిండి వల్ల. అంచేత తిండిని నిద్రని కూడా తన ఆధీనంలో కలవాడు. ఎప్పుడు పడుకో అంటే వెంటనే శరీరం మాట వింటుంది, పడుకుంటుంది. లే అంటే ఆ టైంకి లేస్తుంది, అలారం అక్కర్ లేకుండా అన్నమాట. ఎన్నింటికి మనం లేవాలి, ఫలానా సమయానికి మనం లేచి ఇక్కడ ఈ పనిలో ఉండాలి అంటే శరీరం ఇతర ప్రయత్న అనపేక్షంగా ఆ సమయానికి అది సిద్ధపడిపోతుంది అన్నమాట. మనకు అలా ఉండదు చూడండి. మనకు కూర్చుని ఇక్కడ చదువుదామంటే నిద్ర వస్తుంది, ఏదో పూజ చేద్దామంటే నిద్ర వస్తుంది, పారాయణ చేద్దామంటే నిద్ర వస్తుంది, సినిమా చూద్దామంటే ఉన్న నిద్ర కూడా పోతుంది, వచ్చే నిద్ర కూడా పోతుంది. మనకి పడుకోమన్నప్పుడు మనకి నిద్ర పట్టదు, అవసరం అనుకున్నప్పుడు మనకి అక్కడ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మన శరీరం మీద మనకి ఆ కంట్రోల్ లేకపోవడానికి కారణం అంటే నిద్ర స్వాధీనం కాకపోవడానికి కారణం మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా. అంచేత ఆహారం మీద కంట్రోల్ ఉంటే నిద్ర మీద కంట్రోల్ ఉంటుంది. నిద్ర సవ్యంగా ఉంటే తినది సవ్యంగా పచనం అవుతుంది, పూర్తిగా అరుగుతుంది. అరిగితే శరీరం స్వాధీనంలో ఉంటుంది. ఇవంతా కూడా ఒక చక్రం, ఒక వలయం. ఇందులో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సరే, ఏమైనా మొత్తానికి ఆహారము నిద్ర అనే రెండింటిని కూడా సరైనటువంటి రీతిలో కంట్రోల్ చేసుకోవాలి, అలా నియంత్రించాలి అని అర్థం. అది అర్జునుడికి ఉంది, ఇదివరకే ఉంది అతనికి. అయినప్పటికీ కూడా ఇదివరకు మిగతా స్వాధీనంలో ఉన్న ఈయన చెప్పిన సాధనని ప్రారంభించేటప్పటికీ అప్పుడు స్పెషల్గా నిద్ర వస్తుందండి. అప్పుడు మళ్ళీ చేత అలాంటిది రాకుండా ఉండాలి కనుక నాయన వాటిని ఎట్లా చేసుకోవాలి. పైగా ఇలాంటివి చేసేటప్పుడు మిగతా సమయం కంటే అప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది. మనకి ఎప్పుడెప్పుడైతే ఆహారం తగ్గించాలి అనుకుంటామో అప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది. ఉపవాసం చేసే రోజు వచ్చింది అనగానే ఆ రోజు నీరసం ఎక్కువ వస్తుంది. అది ఒక రకమైనటువంటి ఫీల్, అదొక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక భావన. అయ్యో నాకేదో అయిపోతుంది, నేను దీంట్లోకి ఏమైనా అయిపోతానేమో కనుక దీనికి ఏదో కొంత మళ్ళీ ఒక ప్రోత్సాహాన్నో ఒక ప్రోద్బలాన్నో ఒక బలాన్నో ఇచ్చేట్టుగా ఏదైనా చెయ్యాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి చుట్టూ అన్నీ తినడానికి పెట్టినా వాడికి ఏమీ తినబుద్ధి అవ్వదు. ఏమీ లేదనుకోండి, వాడు ఈ తలుపు ఆ తలుపు ఇక్కడ ఈ గూడు ఆ గూడు అని వెతుకుతూ ఉంటాడు అన్నమాట. ఏమన్నా తినడానికి లేదనుకున్నప్పుడు తినాలనిపిస్తుంది, ఉందనుకున్నప్పుడు దాని మీద శ్రద్ధ వెళ్ళదు. ఒక్కొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆహారం అనేటటువంటిది నిద్రతోటి ముడిపడి ఉండేటటువంటి ఒక అంశం. ఇవి రెండు కూడా సవ్యంగా పెట్టుకోగలిగితే దేహానికి పర్యవసానంగా సరి అయినటువంటి యోగ్యత ఏర్పడుతుంది. చేసుకోవాల్సిన పనులను వీడు సవ్యంగా చేసుకోగలుగుతాడు అనేది తాత్పర్యం. కృష్ణుడు దాన్ని కూడా వదిలిపెట్టలేదు అర్జునుడి విషయంలో. అందుకోసం ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు 17వ శ్లోకంలో. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త ఆహార మంచి తిండి, యుక్త విహార మంచి తిరుగుడు. తిరగడం కూడా మళ్ళీ ఒక వ్యాయామమే కదా. అయితే కొంతమంది అతిగా తిరిగేస్తుంటారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది అని అనుకుని. మన వాళ్ళు గతంలో చేసేటటువంటి పద్ధతులు మనకి కొన్ని ఉన్నాయి. ఎలా ఎప్పుడు తినాలి, ఏమేం తినాలి, ఎంత తినాలి. సో ఆ పద్ధతిని హాయిగా అవలంబిస్తే ఏ శ్రమ లేకుండా వాడు సుఖంగా ఉండొచ్చు. నిజానికి ఏ ఇతర ప్రయత్నాలు వాడికి అవసరం లేదు, ఇతరమైనటువంటి వ్యాయామాలతోటి వాడికి ఏం పెద్ద పనే ఉండదు. వాడికి ఆరోగ్యం హాయిగానే అనిపిస్తుంది అన్నమాట.
ఏదో కొత్తది చెయ్యాలి అని ఆరంభం చేసినప్పుడు ఉన్నదాన్ని మనం కొంచెం సంక్లిష్ట దశలోకి తీసుకువెళ్ళడం అవుతుందన్నమాట. కొంచెం కాంప్లికేటెడ్ చేసుకోవడం అవుతుంది. సరే, అంచేత ఊరికి అతి విహారం పనికిరాదు. లేదా అసలు అది లేకుండా ఎప్పుడు ఒకచోటే కూర్చుని ఉండడం అనుకోండి, అది కూడా ప్రమాదకరమే, అది కూడా ఒంటికి మంచిది కాదు. స్థాన మార్పిడి అంటుంటారు చూడండి, స్థాన పరివర్తనం అంటుంటారు, అది కూడా అవసరమే అన్నమాట. సో యుక్త విహార యుక్త కర్మసు చేష్టస్య యోగ భవతి. అంటే ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఆ పనిలో ఎంతవరకు వాడు ఇన్వాల్వ్ అయి చేయాలి, ఎంతవరకు వాడు దాని మీద శ్రద్ధ వహించి చేయాలి. కొన్ని పూర్తిగా చాలా ఒక మైక్రాన్ ప్రెసిషన్ తోటి కూడా జాగ్రత్తగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. కొన్ని ఊరికలు చేస్తే అలా పైపైన కొన్ని చూసేసినా నడిచిపోయేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. యుక్త స్వప్న, యుక్త అవబోధ, తగినటువంటి రీతిలో నిద్రపోవడం. సమయ పరిపాలన, ఇన్ని గంటలు, ఏదో ఒక్కొక్క వయసు వాడికి కొంత సమయం ఉంటుంది కదా. మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు శుభ్రంగా ఆ పుట్టినటువంటి ఇన్ఫెంట్స్ ఉంటారు కొంతమంది, అంటే సుమారు 3 నెలల లోపు ఉండేటువంటి పిల్లలు, శుభ్రంగా వాళ్ళు 18 గంటలు పడుకోవాలి. ఇంకో కొంచెం ఒక 2 నెలలు పెరిగి ఒక 9 నెలలో 10 నెలల వయసు వస్తే వాళ్ళు 8 గంటల సేపు పడుకోబెట్టచ్చు. ఇంకొంచెం వయసు పెరిగి 1 దాటింది అనుకోండి, వాడిని సుమారుగా 8 గంటలు పడుకోనివ్వచ్చు. అలా 5 ఏళ్ల దాకా నడిపించవచ్చు. దాటిన తర్వాత వాడికి సుమారుగా 6-8 మధ్య. వయసు బాగా పెరిగిందనుకోండి, వాడికి 50 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడికి 6 గంటలకి లోపు. వాడు 70 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఇంకొంచెం తక్కువ, ఒక 5-4 గంటల దాకా. వయస్సుని బట్టి దేహం ఎంత అపేక్షిస్తుంది. ఇప్పుడు వాడికి 5 గంటలు పడుకోవాలి అని అంటే వాడు శుభ్రంగా మొత్తం లోపల ఉండేటువంటి బ్యాగ్ అంతా పూర్తిగా ఎక్కడ ఖాళీ లేకుండా నింపేశాడు అనుకోండి, అప్పుడు వాడికి 5 గంటలు చాలదు వాడికి. కానీ ఎంతెంత ఆహారం ఇవ్వాలో అంతంత ఆహారం ఆయా సమయానికి ఇచ్చినప్పుడు వాడు ఎంతవరకు నిద్ర అవసరమో ఆ మాత్రం నిద్ర, దానికి కావలసినటువంటి వ్యాయామం దానికి ఇవ్వగలిగితే మిగతావంతా కూడా హాయిగా వాడు ఆరోగ్యంగానే ఉండొచ్చు. స్వప్నము అంటే నిద్ర, అంటే స్వప్నాలు వచ్చేది నిద్రలోనే కదా. అంటే కొంతమంది మెలకుగా ఉండి కూడా కళలు కనేవాళ్ళు ఉంటారు అనుకోండి, పగటి కళలు అంటుంటారు వాటిని. సో అలా కాకుండా స్వప్న దశ అనేది కూడా ఒకటి ఉందండి నిద్రలో. ఇప్పుడు నిద్రలో రకరకాల నిద్రలు ఉంటాయి కదా. కొంతమంది నోరు తెరుచుకుని నిద్రపోయేవాళ్ళు, కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు, కొంతమంది మొత్తం రూఫుని అదరగొడుతూ నిద్రపోయేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా ఉంటారు నిద్రలో కదా. సో ఏ స్థితిలో ఉన్నా వాడు లోపలికి వెళ్ళిన తర్వాత కలలు కనే దశ ఒకటి, ఏదో చప్పుడైతే మెలుక వచ్చేటటువంటి దశ ఒకటి, కలలు కనకుండా ఇంకా లోపలికి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయేటటువంటి దశ ఒకటి. మామూలుగా అయితే ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళగలిగే స్థితి ఉండాలి, వీడికి పడుకోగానే అక్కడ దాకా వెళ్ళిపోవాలి. కానీ ఆ కర్మల యొక్క సంస్కారాల ప్రభావాన్ని బట్టి వీడికి అనుభవించాల్సినటువంటి కొన్ని కర్మలు ఆ సందర్భంలో ఇప్పించాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు, ఎందుకంటే సహా సృజ్యకర్త ఆయన, వీటి అన్నిటికీ కూడా సృజించేవాడు ఆయనే కనుక బయటి ప్రపంచాన్ని ఎట్లా సృజిస్తాడో లోపలి ప్రపంచాన్ని కూడా ఆయనే సృజిస్తాడు అని మనకి వేదం చెప్తోంది. కళ అబద్ధం కాదు, కళ నిజం అనేది వేదాల యొక్క ప్రతిపాదన. చాలామంది కళలన్నీ కూడా అబద్ధాలండి అవంటారు. కళ అబద్ధం కాదయా, కళ నిజం. అయితే నిజం అనేటటువంటి దానికి నిర్వచనం తెలియకపోయి పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. నిజం అని అనగానే ఏమండి కళ్ళలో చూసినట్టుగా మాకు కనిపిస్తుందండి, నా కళ్ళలో రాత్రి ఇంత లంకె బిందు దొరికినట్టు దాని నిండా బంగారు కాయిన్స్ ఉన్నట్టు నాకు కళ వచ్చిందండి, నిజం చేయమండి అంటే రోడ్డు పిచ్చోడా, నిజం అంటే అది కాదురా. నిజం అంటే
నీకు కలిగిన అనుభూతి వల్ల నీలో ఏదైనా ఒక స్పందన కలిగితే అది నిజం. అది అదే రూపంలో బయటకు వస్తే కాదు నిజం అంటే. నువ్వు లంకె బిందె చూసావు, ఓకే, ఆ తర్వాత నీకు మెలకు వచ్చింది, రైట్, చూసాక అక్కడ ఎక్కడ ఏం కనిపించలేదు, ఓకే, కానీ మెలకు వచ్చిన తర్వాత అబ్బబ్బా నాకు లంకె బిందె దొరికింది, అబ్బా ఎంత సంపద వచ్చింది నాకు, చీ అదంతా మళ్ళీ పోయింది, వీడిని నిద్ర నుంచి లేపేశాడు అనుకుంటున్నావా లేదా? లేదు, లోపల నిద్రపోతుండేటప్పుడు ఏదో ఒక జంతువు వచ్చి నీ నెత్తి మీదకి దూకినట్టుగాను, నువ్వు అక్కడి నుంచి లేచి దాని నుంచి పరిగెట్టినట్టుగాను నీకు వచ్చిందనుకో, భయపడుతున్నావా లేదా? దానికి సంబంధించినటువంటి స్పందన నీలో కలుగుతుందా లేదా? అంటే నేనే అలా భయపడండి, అలాగా అలా వచ్చిందనుకోండి, పని భయపడ్డం అంటే దాన్ని స్మరించుకుంటున్నావా? స్మరించడం కూడా దానివల్ల కలిగేటువంటి స్పందనే, స్మరణ. నాకు జ్ఞాపకమే అసలు ఉండదండి పూర్తిగాను, దట్స్ ఆల్సో నో ప్రాబ్లం. నీ జ్ఞాపకం ఉండకపోయినా ఏదో మంచి కలే వచ్చిందని మొత్తానికి, లేదు అమ్మో ఏదో చెడు కలే వచ్చిందండి, దేవుంటూ డీటెయిల్గా జ్ఞాపకం లేదు కానీ మెలకు వచ్చాక మర్చిపోయాను కానీ మొత్తానికైతే అది భయంకరమైన కలండి, లేకపోతే భలే అందమైన కలండి, ఇలా అయితే అంటున్నావా లేదా? అంటే ఏదో వచ్చింది, దానివల్ల అనుకూలమో వ్యతిరేకమో ఏదో ఒక స్పందన కలిగింది అనేది నీకు అనిపిస్తుంది కదా, అది నిజం. అంటే ఒక రియాక్షన్ ఏర్పడడం అనేటటువంటిది జరిగితే, ఏది జరిపితే అది నిజం, దేనివల్ల జరిగితే అది నిజం. ఎక్కడైనా అంతే. ఇది మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నేను నిజ ప్రపంచంలో అప్లై చేసుకోవచ్చు, నువ్వు నిద్రా ప్రపంచంలో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నిజ ప్రపంచంలో నువ్వు ఒకదాన్ని చూసావు, చెట్టు చాలా బాగుందండి, మా ఇంట్లో వేసుకుంటే అనిపించింది, నిజం అది. ఆ చెట్టు కూడా నిజం. అబ్బో ఈ కారు భలే బాగుందండి, ఇలాంటి కారు కొనుక్కుంటే నిజం అది. నీకు కొనే స్థోమత ఉందా లేదా, నువ్వు నిజంగా కొనగలుగుతావా, అసలు నీ దేశంలో దొరుకుతుందో దొరకదో అలాంటిది, ఇవన్నీ వేరే విషయాలు. కానీ ఒకదాన్ని నువ్వు చూసావు, నీలో ఒక స్పందన కలిగింది, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్పందన అనేది కలిగించింది అది అంటే అది నిజం. కొంతమంది తాడుని చూసి పావుగాను భ్రమించడం అని అంటుంటారు, అది నిజమండి? నిజమే. ఎందుకని? ఈలో భ్రమ అనేది కలిగింది కదా, భ్రమనైతే అది కలిగించగలిగింది కదా, దట్ ఈజ్ నిజం. అది ఏదైనప్పటికీ కానివ్వండి, నీలో ఒక స్పందనని కలిగించినదేదో దానిని నిజము, యథార్థము అని అంటారు. అందుకోసమనే మన వేద సంప్రదాయంలో రామానుజులు వారు చెప్తారు, యథార్థం సర్వం విజ్ఞానం. యథార్థం ఏది కనిపించింది, ఏది ఉన్నా చుట్టూ ఉండే ఈ ప్రపంచంలో దానికి సంబంధించి జ్ఞానం అనేది కలిగించింది. ఒక జ్ఞానం, అది ఏదో రకమైన జ్ఞానం కావచ్చు కాక, అది కలిగించినది అవతల అంటే అది యథార్థము. యథార్థం అంటే దానికి నిర్వచనం చెప్పే అర్ధక్రియాకారి, ఏదో ఒక రకమైన రిజల్ట్ని ఇప్పించేది అని అర్థం. కలుగుతోంది మనకి, కళ వల్ల కూడా కలుగుతోంది, అది ఒక ఊహ వల్ల కలుగుతోంది మనకు. అది ఇప్పుడు ఒకటి కూర్చుని అలా ఊహించుకుంటూ ఉంటాడు, అలాగా నేను ఇట్లా పెట్టుబడి పెడితే దాంట్లో ఇంత కమిషన్ వస్తే, దానివల్ల ఇంకో ఇంత పెట్టుబడి పెడితే దాన్ని ఈ బిజినెస్ మీద కొంత, ఆ బిజినెస్ మీద కొంత, మరో బిజినెస్ మీద కొంత, ఇంకో దాని మీద కొంత, ఈ ల్యాండ్ బిజినెస్ మీద కొంత, ఇలా పెడితే అందులోంచి మళ్ళీ ఇంత వస్తే, ఇదంతా కూడా పగటి కల. మనం చిన్నప్పుడు వినుంటామండి. పాపం వాడు అలాగా కుమ్మరివాడి ఇంటి దగ్గర అరుగు మీద పడుకున్నట్టు వాడు, ఆ కుమ్మరివాడన్నీ కుండలన్నీ తయారు చేసి పెట్టాడు అక్కడ వాడు. సరే పాపం వీడు ఎక్కడ అడుక్కునేవాడు, వీడికి చోటు ఎక్కడ దొరకలేదు పడుకోవడానికి, బయట చలిగా ఉంది, ఆ బాబు ఎక్కడైనా చోటు ఇప్పించవా అని అడిగాడు. అడిగితే పాపం ఆ కుండల పక్కన కాసేలా చిన్న చోటు ఉంది, వరండా అలాగా, సరే జాగ్రత్తగా పడుకోవా అక్కడ, రాత్రి కాపలా కూడా ఉంటాడు అనుకున్నాడు పాపం వాడు.
సరే వీడిని పడుకోమన్నాడు. వీడు ఇక్కడ పడుకుని ఊహ ప్రారంభించాడు. నేను ఇప్పుడు చక్కగా ఒక బిజినెస్ చేస్తే నా దగ్గర ఇప్పుడు ఒక 10 పైసలు ఉంది. ఈ 10 పైసలతోటి ఓ గిద్దెడు, అప్పట్లో గిద్దెడు అనేవారండి, ఓ గిద్దెడు బఠానీలు కొని చక్కగా వీటితో నేను వ్యాపారం చేస్తే అది 2 గిద్దెలు అయితే 2 4 4 16 16 64 ఇట్లాగా ఇదంతా మొత్తం జియోమెట్రికల్ ఆర్డర్లో వాడు లెక్కలు వేయడం ప్రారంభించాడండి. వాడు వేసి ఇలాగా ఇదంతా మొత్తం నాకు అప్పుడు పెద్ద భవనం ఏర్పడితే ఆ పెద్ద భవనంలో నేను బ్రహ్మాండమైనటువంటి వివాహం చేసుకుని నా చుట్టూ ఇంతమంది కాపలాదారులను పెట్టుకుని ఇంతమంది నౌకర్లని చాకర్లని పెట్టుకుంటా, కానీ వాడు సక్రమంగా క్లీన్ చేయడు. అప్పుడు చూస్తా వాడిని ఒక్క తను తంతానంతే, వాడిని వెధవ ఎందుకు చేయలేదు ఇక్కడ అని ఇదంతా వాడు ఊహ. ఒక్క తన్ను తంతానంతే అనుకుని ఎదురుకుండా తన్నాడు ఒక పక్కన ఉండే కొండల్ని. శుభ్రంగా ఆ కొండలన్నీ విరిగి వీడి ఎత్తి మీద పడ్డాయి. వీడికి మెలకు వచ్చింది. చప్పుడు వచ్చేటప్పటికి ఇంట్లో వాడు బయటకు వచ్చాడు. కొండలన్నీ నెత్తి మీద పడున్నాయి. వీడు దాన్ని తన్నాడని తెలిసింది. వాడు వీడిని పట్టుకుని ఇంకో 4 తన్నులు తన్నాడు. పగటి కలే, కానీ చూడండి ఎంత ఫలితం ఇచ్చింది. అక్కడ కొండలు పగలడానికి తోడ్పడింది, వాడి నెత్తి మీద దెబ్బలు తగలడానికి పనికొచ్చింది, అవతల వాడు వచ్చి 4 తనడానికి పనికొచ్చింది, ఇన్నిటికి పనికొచ్చింది కదా. ఒక ఊహ కూడా నిజమే. నిజమంటే ఫలితం కలిగించడం అండి. అంచేత ఫలితం కలిగించేదే మన కళ కూడా. అయితే ఆ ఫలితాలను ఎప్పుడు కలుగుతాయి? కర్మ అనుభవం కోసం కలుగుతాయి. ఈ కర్మ అనుభవం ఎలా వస్తుంది? వాడిస్తాడు. కొన్ని కర్మల అనుభవానికి మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని తయారు చేశాడు ఆయన. ఇందులో ఉండే రకరకాల రంగులు, రూపాలు, రుచులు, స్పర్శలు, వాసనలు ఇది బయట ప్రపంచంలో. ఇదే రకమైనటువంటి కర్మల్లో ఒక స్థాయికి సంబంధించినటువంటి కర్మల అనుభవాన్ని కళా ప్రపంచంలో ఇస్తాడు ఆయన. అందుకోసం అక్కడ కూడా ఆయనే సృష్టిస్తాడు. వాటిని సృష్టించి దాన్ని అనుభవించవా అంటాడు. తేడా ఏంటి దీనికి దానికి? అది ప్రతి అనుభవం ఎంతోమంది అనుభవాలతోటి ముడిపడి ఉండేది. కానీ స్వప్న ప్రపంచంలో కలిగేటువంటి అనుభవం వైయక్తికం. ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఏడుపు, ఆనందము, అనుభవము, దుఃఖము అవన్నీ వాడికి మాత్రమే పరిమితం. అంటే ఇది వ్యక్తిగత అనుభవానికి చెందింది కళా ప్రపంచం. 10 మందికి సంబంధించి ఉండేటటువంటిది బాహ్య ప్రపంచం. ఇంతే తేడా. కర్మానుభవం కోసమే వచ్చేది. ఇప్పుడు కర్మానుభవాన్ని గురించే కృష్ణుడు చర్చిస్తున్నాడు కూడా. అంచేత ఈ కర్మల అనుభవంలో ఒక రకమైనటువంటి కర్మలు నీకు స్వప్న ప్రపంచం కింద వస్తుంది కనుక నాయన దాన్ని కూడా నువ్వు దాటగలగాలి. గాఢ నిద్రలోకి వెళ్ళగలిగితే నీకు ఈ కర్మల యొక్క సంబంధం లేకుండా ఉంటుంది కనుక ఆ కర్మానుభవం కలగడానికైనా లేదు అది తీరడానికైనా నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది. ఆహారాన్ని దానికి సంబంధించి కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారానికి కళకి సంబంధం ఏమిటండి అని అడగకూడదు మరి. ఎందుకంటే దానికి బోల్డ్ అంత సంబంధం ఉంది. ఒక రకమైన ఆహారాన్ని మీరు తలుచుకుంటూ మీరు పడుకుని చూడండి. శుభ్రంగా మీరు ఆహారాన్ని పుచ్చేసుకుంటారు ఆ రాత్రి నిద్రలో. జిలేబీలు దాన్నే ఆలోచిస్తూ పడుకోండి. రాత్రి బ్రహ్మాండంగా మంచి జిలేబీలు వస్తాయి అప్పుడు నిద్రలో. కేసు అక్కడైనా తినచ్చు, ఇంట్లో వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా. సో వీటికి దానికి ఒక సంబంధం ఉంది. నీకు బాహ్య ప్రపంచంలో కలిగే ఆలోచనకి, నిద్రా ప్రపంచంలో కలిగేటటువంటి అనుభవానికి దానికి దీనికి ఒక సంబంధం ఉంది. యుక్త స్వప్న అవబోధస్య, దానివల్లనే నీకు సరైన నిద్ర పడుతుంది, సరి అయినటువంటి మెలకువ వస్తుంది, లేదా నీకు చికాకు కలిగించేటువంటి నిద్రైనా వస్తుంది, లేదా హాయిగా ఆనందాన్ని ఇచ్చే నిద్రైనా పడుతుంది. ఇవన్నీ కూడా ఆహారం మీద ముందుగా ఆధారపడి ఉంటాయి. కనుక నాయన ఆహారంలో ఇప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు.
ఆహారాన్ని మంచిగా నిర్ణయం చేసుకుని చక్కగా తీసుకోగలిగితే యోగో భవతి, తప్పకుండా వస్తుంది. ఎట్లాంటి యోగం? దుఃఖ, నీకు క్లేశజనకం కాని, కష్టం కలిగించని చక్కటి అభ్యాసం చక్కగా సిద్ధిస్తుంది. ప్రయత్నం చేయి. ముందుకు వెడుతున్నాడు కృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.